తారకాసురుడు దేవతల్ని తొలి దెబ్బతీశాడు. అదే దేవతలకు ఒక పెద్ద సవాలుగా మారింది. దేవతా సైన్యాలు తారకాసురుడి మాంత్రిక దాడిని ఎదుర్కోవడంలో పూర్తిగా విఫలమయ్యారు. కుమారస్వామికి అప్పుడు అర్థమైంది తన వల్ల అతిపెద్ద పొరపాటు జరిగిందని. ఇదిగో పట్టుకున్న చేతులు, నిన్ను పైకి లాగుతాం. రా బయటికి, రా బయటికి. రా బయటకు రా దేవసేనాపతి కార్తికేయ. ఇప్పుడు కూడా నువ్వు యుద్ధమే కావాలనుకుంటే నువ్వే నీ సైన్యాన్ని చేజేతులారా సర్వనాశనం చేసుకుంటావు. లేదు, నేను ఇలా చేసి ఉండకూడదు. నా వల్ల ఇంత పెద్ద తప్పు ఎలా జరిగింది? నేను నా తప్పును సరిదిద్దుకోవాలి, లేకపోతే వినాశనం తప్పదు. అంతకుముందు నేను ఈ సైనికులందరినీ కాపాడడానికి ఏదైనా ఉపాయం కనిపెట్టాలి. ఇదిగో పట్టుకున్న చేతులు, నిన్ను పైకి లాగుతాం. రా బయటికి, రా బయటికి. నిచ్చెనలు మమ్మల్ని బతికించాయి. అమ్మయ్యా, మనం బతికిపోయాం. హర హర మహాదేవ, హర హర మహాదేవ. దేవసేనాపతి కుమారస్వామి, అద్భుతం! దేవసేనాపతి పదవికే వన్నె తెస్తూ మీరు అనూహ్యమైన యుద్ధ కౌశలం ప్రదర్శించారు. అద్భుతం! లేదు దేవేంద్ర, దేవతలను రక్షించడం నా బాధ్యత. నేను ఈ బాధ్యతను నిర్వర్తించడానికంటే ముందుగా నా వల్ల జరగరాని ఒక పెద్ద తప్పు జరిగింది. తప్ప? ఆ తప్పేమిటో చెప్పండి దేవసేనాపతి కుమారస్వామి. ఇంతటి మహాయుద్ధాన్ని ఆరంభించడానికంటే ముందు నేను మహాగణపతి పూజను మరిచిపోయాను. మహాగణపతి యొక్క ఆశీస్సులు మనకు తప్పకుండా ఉండాలి. नमस्ते ब्रह्मरूपाय विष्णुरूपाय ते नमः। नमस्ते रुद्ररूपाय करिरूपाय ते नमः। विश्वरूप स्वरूपाय नमस्ते ब्रह्मचारिणे भक्तप्रियाय देवाय नमस्तुभ्यं विनायक। ॐ सिद्धिबुद्धिसहिताय महागणपतये नमः। పుత్ర కార్తికేయ,
ప్రభు నన్ను ఆశీర్వదించండి. మా తల్లిదండ్రులు పార్వతీదేవి మహాదేవుల యొక్క ఆశీర్వాదాలను పొంది వచ్చాను. కానీ నిజానికి ఇదేమంతా సులభంగా గెలిచే యుద్ధం కాదని నాకు ముందే తెలుసు. నా తప్పును మన్నించి నాకు ఆశీస్సులు ఇవ్వండి. తగిన మార్గదర్శనం చేయండి. ఫలితంగా నేను దేవతలకు విజయాన్ని చేకూర్చగలను. ఆ తారకాసురుణ్ణి అంతం చేయగలను. నీ మాటలు అక్షర సత్యాలు కుమారా. ఇప్పుడు జరగబోయేది సామాన్య సంగ్రామం కాదు. తారకాసురుడు మాయా మాంత్రిక శక్తులున్న యోధుడు. ఈ యుద్ధంలో గెలుపొందడానికే ఈ మాయా నగరం నిర్మించాడు. ఈ శోణితాపురం ప్రమాదకరమైన రాజధాని. ఒక్క మాట గుర్తుంచుకో, నీకు కనిపించేవేవీ కనిపిస్తున్నట్లు ఉండవు. అదే దీనిలోని రహస్యం పుత్ర. ప్రభు, తమరి మార్గదర్శనానికై శతసహస్ర వందనాలు. ఇప్పుడు నాకు శోణితాపురం రహస్యం అర్థమైంది కనుక భ్రమలన్నింటినీ అధిగమించి ఎంత కష్టమైనా సరే తారకాసురుని చేరడానికి ప్రయత్నం చేస్తాను. తమరికి శతసహస్ర వందనాలు దేవగణాధిపతి. తమరి కృపా కటాక్షాల వల్ల దేవసేనాపతి కుమారస్వామి తారకాసురుని వధించి తన కర్తవ్యాన్ని నిర్వర్తించగలరు. లేదు, తారకాసురుడు మరణించడు. మృత్యుముఖంలోకి వెళ్ళినా అతడు అంతం కాజాలడు. కాని ప్రభు, తారకాసురుడికి లభించిన వరాన్ని అనుసరించి అతడి అంతం కేవలం మా దేవుడు పార్వతీమాతల పుత్రుడైన కుమారస్వామి వల్లే సాధ్యం. అలాగే సాక్షాత్తు కుమారస్వామి ఇక్కడ సిద్ధంగా ఉన్నప్పుడు మరి అతడు జీవించడం ఎలా సాధ్యం? నీ మాట 100 పాళ్ళు నిజం దేవేంద్ర. అతడి అంతం మన కుమారస్వామి వల్లనే సాధ్యం. కానీ అతన్ని అంతం చేయడం అంత సులభం కాదనేది కూడా నిజమే. ప్రభు, తారకాసురుని యొక్క ఆగడాల నుంచి విముక్తి కల్పించడానికి గాను తమను నాకు మార్గదర్శనం చేయండి. చూడు పుత్ర, అసురులెప్పుడు వారి ప్రాణాలను అనూహ్యమైన ప్రదేశాల్లో దాచి ఉంచుకుంటారు. తారకాసురుడు కూడా తన ప్రాణాలను ఒకచోట దాచాడు. అదిప్పుడు ఒక ఖడ్గంలో ఉంది. ఒక ఖడ్గంలోనా? తారకాసురుడి మాయానగరంలో అతడి భవనంలోని ఒక మాంత్రిక ప్రదేశంలో స్వయంచాలిత ఖడ్గముంది. అంటే ముందు నువ్వు ఖడ్గమెక్కడుందో వెతికి పట్టుకుని దాన్ని నాశనం చేయాల్సుంటుంది పుత్ర. శోణితాపురంలో అంధకారమయమైన ఆకాశంలో ఒక భవనం ఉంది. ఆ భవనంలోనే భద్రంగా దాచున్నాడా ఖడ్గాన్ని. నీకు శోణితాపురం దారుల్లో అనేకమైన ఆటంకాలు ఎదురవుతాయి. ఆ సమయంలో నువ్వు సరైన మార్గాన్ని ఎంచుకోవాలి. అది ఉద్యానవనంలో ఉంటుంది. కానీ ఆ ఉద్యానవనం కూడా వనం కాదు. ఆ వనాన్ని దాటాక అతిపెద్ద భవనం దగ్గరకు చేరుకుంటావు. ఆ మాయానగరంలో అన్నీ మాయలే. కనుక నీ కంటికి కనపడిన వస్తువులేవి అక్కడ ఉండకపోవచ్చు. గుర్తుంచుకో పుత్ర, నీకు ఆ తారకాసురుడి ఖడ్గ రహస్యం తెలిసిన విషయమనేది బయటపడకూడదు. తెలిసింది అంటే తారకాసురుడు నువ్వు ఆ భవనం దగ్గరకు చేరడానికి చేసే ప్రయత్నాలన్నింటినీ విఫలమయ్యేలా చేస్తాడు. అందువల్ల నీకు ఆ తారకాసురుడి ప్రాణఖడ్గం గురించిన రహస్యం తెలిసిన విషయం ఎంత మాత్రమూ బయటపడకూడదు. అలా బయటపడిందంటే నీ ప్రయత్నాలేవి సఫలం కాకుండా ఆ తారకాసురుడు అడ్డుకుంటాడు. అందుకనే జాగ్రత్తగా ఉండు. అలాగే అర్థమైంది మహాగణపతి. అంటే అన్నిటికంటే ముఖ్యంగా మనం ఆ ఖడ్గాన్ని వెతకాలి. ఆ రహస్య ప్రదేశాన్ని కనిపెట్టి నాశనం చేశామంటే సమస్య తీరిపోతుంది.
ధన్యోస్మి ప్రభు. తమరి సూచనతో ఆ తారకాసురుడిని అంతం చేయగలం. తారకాసురుని అంతం చేయడానికి గాను మాకు తగిన మార్గదర్శనం చేసినందుకు తమకి అనంత కోటి కృతజ్ఞతలు. ఇక మాకు త్వరలోనే విజయం లభించాలని మీ ఆశీస్సులను ప్రసాదించండి మహాగణపతి. స్వామి, తమరి మనసులో కలుగుతున్న ఆలోచనలు నాకు అర్థమవుతున్నాయి. పార్వతి, కార్తికేయుడు, దేవతలు ఆ ఖడ్గాన్ని వెతకడంలోనే దృష్టి కేంద్రీకరించారు. దాంతో మహాగణపతి చెప్పిన మాటను పూర్తిగా వారు వినలేదు. శోణితాపురం ఒక మహామాయా నగరం. ఆ మాయా ఖడ్గాన్ని చేరడానికి లెక్కలేనన్ని మాంత్రిక శక్తులు ప్రయోగించి ఉంటాడా తారకాసురుడు. అందువల్ల దేవతలకు ఆ ఖడ్గాన్ని చేరుకోవడం అంత సులభము కాదు. ఒకవేళ దేవతలు ఖడ్గం మీద కాకుండా మహాగణపతి మాటలపై శ్రద్ధ పెట్టి ఉంటే నేరుగా లక్ష్యాన్ని చేరుకోవడానికి తగిన అవకాశాలన్నీ బోధపడి ఉండేవి వారికి. మీకు తెలియనిదేమీ కాదు పార్వతి. అరకొర జ్ఞానంతో కార్యసాధనకు వెళ్ళడం అంటే అది అజ్ఞానానికి పరాకాష్ట లాంటిది. చెబుతున్న మాటలు శ్రద్ధగా విని తగినట్లు ఆచరించడం అనేది చాలా మంచి గుణం. కార్తికేయుడు, దేవతలు కూడా ఈ గుణాన్ని అలవర్చుకోవాలి చాలా తొందరలోనే. శ్రీ మహాగణపతి తారకాసురుణ్ణి అంతం చేయడానికి సూత్రం చెప్పారు. ఆ దేవసేనాపతి కుమారస్వామి, నాకు అనుమానం కలుగుతుంది. ఆ తారకాసురుడు మన మాటల్ని వింటే ఎలా? ఆ ఖడ్గాని మరో చోటుకి మారిస్తే ఎలా? అందుకే మనం ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఆ ఖడ్గాని వెతికి మనం దాన్ని నాశనం చేయడం మంచిది. దేవసేనాపతి, ఆ భవనం బంగారంతో నిర్మించి ఉంటారు. రత్నాలు పొదిగి ఉంటారు. అమూల్య భవనమై ఉంటుంది. అలాంటి విలువైన వస్తువులన్నీ వాటంతటవే నా ముందు ప్రత్యక్షమైపోతాయి. అందువల్ల ఆ కట్టడాన్ని వెతకడానికి అందరికంటే బాగా పనికొచ్చేది నేనే. కనుక నాకు అనుమతిస్తే నేను లోపలికి వెళ్తాను. దానిని వెతికి పట్టుకుంటాను. కానివ్వండి కుబేరదేవా, నేను మీకు తోడుగా వస్తాను. వద్దు కుమారస్వామి, తమరక్కడికి వెళ్తే తారకాసుడికి అనుమానం రాగలదు. మీరేదో ముఖ్యమైన కార్యక్రమం కోసం వచ్చారని గ్రహించేస్తాడు. కనుక నా ఉద్దేశం ప్రకారం కుబేరుడితో వెళ్లాల్సింది మీరు కాదు, నేను వెళ్ళాలి. తనపై దాడి చేయడానికి మీరే మమ్మల్ని పంపించాడని ఆ తారకాసుడు అనుమానిస్తాడు. అవును దేవసేనాపతి, తమరు అలాగే వరుణదేవుడు, సూర్యదేవుడు ఇక్కడే ఉన్న పక్షంలో తారకాసుడికి ఏమాత్రం అనుమానం కలగదు. ఆలోపు నేను, కుబేరదేవుడు, దేవేంద్రుడు వెళ్ళి పని పూర్తి చేసుకుని వస్తాను. అదే మంచిదని మీకు పూర్తి నమ్మకం ఉందా? అవును కుమారస్వామి. అందువల్ల మనం ఆలస్యం చేయకుండా ముందుకు సాగడం మంచిది. అయితే సరే, నేనిక్కడే ఉండి శత్రువులపై నిఘా ఉంచుతాను. అయినా ఆ తారకాసురుడు అతి పెద్ద మోసగాడు. మీరే చూశారు కదా, తను మాయాముఖంతో ప్రత్యక్షమై అగ్నిగోళాలతో మన దేవ సైన్యాన్నంతా గాయపరిచే ప్రయత్నం చేశాడు. ఇప్పుడు మీ దారిలో కూడా ఆటంకాలు కలిగించగలడు. జాగ్రత్త. ఇంతసేపటి నుండి దేవతల అలికిడే లేదంటే వాళ్ళు కబుర్లతో కాలం వెళ్ళపుచ్చుతారా?
లేదా సరైన వ్యూహంతో మన ముందుకు వస్తారా? మందిర ముఖద్వారాన్ని తెరవండి. మహారాజా, మీరేమంటున్నారు? నా ఆదేశాన్ని పాటించండి. ముఖద్వారాన్ని తెరవండి. దేవేంద్ర, నా వజ్రాయుధం ఈ ద్వారాన్ని బద్దలు కొట్టి చూపిస్తుంది. తెరవండి ముఖద్వారాన్ని, తెరవండి. అనూహ్యమైన మాయాజాల విధి ఎలా తెరుచుకుంది ద్వారం? చూసారా, నేను నా శక్తి ప్రభావంతో అభేద్యమైన ద్వారాన్ని తెరిచి చూపించాను. అది కూడా అత్యంత సునాయాసంగా తెరిచి చూపించాను. ఇది కేవలం ఆరంభం మాత్రమే, ఆరంభం. నువ్వు చాలా పెద్ద తప్పు చేశావు తారకాసుర, చాలా పెద్ద తప్పు. నువ్వు ముందే నీ అపజయాన్ని అంగీకరించాల్సి వచ్చింది తారకాసుర. ఇప్పుడు నేను ఊరుకోను. ఇప్పుడు శోణితాపురం విధ్వంసం నా చేతిలో రాసిపెట్టుంది. ఈ ఇంద్రుడు దీనిని బూడిద చేస్తే గాని ఇక్కడి నుండి వెళ్లే ప్రసక్తే లేదు తారకాసుర. కాదు, ఇది నా దృష్టి దోషం కాదు. నిజమే, దేవేంద్రుడి యొక్క విద్యుత్ శక్తితో కాదది. వాటంతటి అవే తెరుచుకున్నాయి శోణితాపురం యొక్క ముఖ్య ద్వారాలు. దీని అర్థం ఒక్కటే, ఆ తారకాసుడు స్వయంగా ద్వారాలు తెరిపించి దేవేంద్రుణ్ణి లోపలికి ప్రవేశం కల్పించాడు. కానీ ఎందుకు ఇలా చేసుంటాడు? ఎందుకంటే ఈ ఇంద్రదేవుడు, వాయుదేవుడు, అలాగే కుబేరుడు నా ముందు చలిచిమ్మల్లాంటి వాళ్ళు. ఇలాంటి వాళ్ళని నేనెప్పుడైనా నలిపి పారేస్తాను. నేను నా లక్ష్యం చేరడానికి వీళ్ళు కాలి కింద మెట్లంతే. ఆ ఇంద్రుడి యొక్క విశ్వాసం పెరుగుతుంది. తనే ఈ శోణితాపురం ద్వారాన్ని పగలగొట్టాడని నన్నే సవాలు చేసే అంత వాళ్ళ. ఈ ఇంద్రుణ్ణి పట్టుకుంటే మహాదేవ పుత్రుడు కార్తికేయుణ్ణి కూడా పట్టినట్టే. అది నా మాయా నగరం అంటే. మహాదేవ పుత్రుడు కార్తికేయుడిని కూడా పట్టి బంధిస్తాను. అదే నా వ్యూహం. నేనే వస్తున్నాను. కాసుకో తారకాసుర, నీ అహంకారాన్ని అణిచివేస్తాను. గెలుపంటే ఏంటో నీకు రుచి చూపిస్తా. ఇది తారకాసుడు యొక్క కపట పన్నాగం. దేవేంద్ర, దేవేంద్ర, పరిస్థితి అర్థం చేసుకోండి. అక్కడే ఆగండి దేవేంద్ర.
ఇంత బలమైన రక్షక కవచమా? కనీసం అది ఉందనే అనుమానం కూడా నాకు అస్సలు కలగలేదు. అనూహ్యమైన మాయాజాల విధి అంటే కుటీర తారకాసురుని ఓడించడం ఏమాత్రం సులభం కాదు. అంటే నేను మరింత జాగ్రత్తగా ముందడుగు వేయాలి. దీనికి తగిన పరిష్కారం నేనే కనిపెట్టాలి. ముందు వెనక చూసుకోకుండా, బలాబలాలను అంచనా వేయకుండా, సరైన వ్యూహం లేకుండా శత్రువులపై దాడికి పాల్పడకూడదు.